నమస్కారం. ఎంఆర్ఎఫ్ఎఫ్ మూవీ టాక్స్కి స్వాగతం. ఇవాళ మనం ఒక ఆసక్తికరమైన సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కన్నప్ప. విష్ణు మంచు గారు నటించారు కదా, దానిపై ఎంఆర్ఎఫ్ఎఫ్ మూవీ టాక్స్ ఇచ్చిన సమీక్షను కొంచెం లోతుగా చూద్దాం. జూన్ 27, 2025న రిలీజ్ అయింది ఈ సినిమా. పౌరాణిక చిత్రం. మరి ఆ రివ్యూ ఏం చెప్పింది, దాని సంగతులేంటి అనేది వాళ్ళ మన చర్చ. అవును, ఆ ఎంఆర్ఎఫ్ రివ్యూ ఆధారంగా సినిమాలోని ముఖ్యాంశాలు, దాని నిర్మాణం, ఆడియన్స్ రెస్పాన్స్ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, ముందుగా కథ, డైరెక్షన్ విషయానికి వస్తే ముఖేష్ కుమార్ సింగ్ గారు డైరెక్ట్ చేశారు. ఈయనకు మహాభారత్ టీవీ సీరియల్తో మంచి పేరుంది కదా. అవును, ఆయన డైరెక్షన్లో ఒక గిరిజన యోధుడు ఎలా శివభక్తుడిగా మారటాడేదే కథ. న్యూజిలాండ్, ఇండియాలో షూటింగ్ జరిగిందట. అయితే ఎంఆర్ఎఫ్ సమీక్ష ప్రకారం ఏంటంటే మొదటి భాగం కొంచెం నెమ్మదిగా సాగిందట. అవును, ఆ రివ్యూ అదే చెప్తోంది. పాత్రల పరిచయానికి, వాళ్లకి ప్రకృతితో ఉన్న బంధాన్ని చూపించడానికి, ఆ భక్తిభావం ఎలా పెరుగుతోందో చూపించడానికి కొంచెం టైం తీసుకున్నట్టుంది. మరి రెండో భాగం? రెండో భాగంలో వేగం పుంజుకుందని, కథనం బలంగా తయారయిందని ఆ సమీక్ష అంటోంది. ఇది కూడా ఒక స్టైల్ కదా కథనం చెప్పడంలో. అవును, క్యారెక్టర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఆ టైం అవసరమేమో. కరెక్ట్. నెమ్మదిగా మొదలుపెట్టి పునాది గట్టిగా వేసి ఆ తర్వాత ఎమోషనల్ ఇంటెన్సిటీ పెంచడమన్నమాట. ఇక కాస్టింగ్, విష్ణు మంచు గారు హీరోనే కాదు, నిర్మాత, స్క్రీన్ ప్లే రైటర్ కూడా. అంటే మల్టిపుల్ రోల్స్. అవును, అది చాలా పెద్ద బాధ్యత. ఇక్కడే అసలు విషయం ఉంది. ఎంఆర్ఎఫ్ఎఫ్ సమీక్ష హైలైట్ చేసిందేంటంటే ప్రభాస్ గారు రుద్రుడిగా ఆ చివరి 20-30 నిమిషాలొస్తారట. అబ్బా. అక్షయ్ కుమార్ గారు శివుడిగా ఓ 10 నిమిషాలు. వీళ్ళిద్దరు ఎంట్రీతో సినిమా రేంజ్ మారిపోయిందని రివ్యూ చెప్తోంది. ఓ, ఇది పెద్ద ప్లస్ పాయింటే కదా సినిమాకి. ఇంకా మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. గ్రేట్ కాస్టింగ్. కానీ ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం. వీళ్ళెవరూ అంటే ఈ పెద్ద స్టార్లు పారితోషికం తీసుకోలేదట. ఎంఆర్ఎఫ్ రివ్యూ దీన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేసింది. అలాగా? అది నిజంగా ఆసక్తికరమైన విషయమే. రెమ్యూనరేషన్ తీసుకోకపోవడం అంటే బడ్జెట్ తగ్గడమే కాదు, ఆ ప్రాజెక్ట్ మీద వాళ్లకున్న నమ్మకం, ఆ టీంకున్న కమిట్మెంట్ కూడా తెలుస్తుంది. నిజమే. ఎంఆర్ఎఫ్ రివ్యూ కూడా బహుశా ఈ స్టార్ పవర్ సినిమాకి ఎంత ప్లస్ అయిందో అనలైజ్ చేసే ఉంటుంది. ఇది మార్కెటింగ్ కోసమా లేక కథకు నిజంగా ఆ పాత్రల అవసరమా అన్నది కూడా చూడాలి. మరి బడ్జెట్ ఎంత అని చెప్పిందా రివ్యూ? ఎంఆర్ఎఫ్ మూవీ టాక్స్ ప్రకారం సుమారుగా ఓ 200 కోట్ల అయిందట. 200 కోట్లా? చాలా పెద్ద బడ్జెట్. అవును, అందులో దాదాపు 50% అంటే సగం విఎఫ్ఎక్స్కి పెట్టారట. పౌరాణిక చిత్రానికి విజువల్స్ ముఖ్యం కదా మరి. కరెక్ట్. మరో 30% యాక్టర్స్, టెక్నీషియన్స్కి. అయితే మధ్యలో ఓ 15 కోట్ల వర్త్ విఎఫ్ఎక్స్ పని నచ్చక మళ్లీ చేయించారని కూడా రివ్యూలో రాశారు. అంటే క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. ఆ 15 కోట్ల రీవర్క్ అదే చెప్తోంది. అది కాక ఇంకో విషయం కూడా ఉంది. ప్రొడక్షన్ టైంలో హార్డ్ డ్రైవ్ ఏదో దొంగతనం జరిగిందట. అయ్యో. అవును, దానివల్ల విఎఫ్ఎక్స్ డెలివరీకి ఇబ్బందొచ్చినా టైంకి పూర్తి చేశారని ఎంఆర్ఎఫ్ రివ్యూ మెచ్చుకుంది. అబ్బా, అంటే అన్ని అడ్డంకులు దాటి అనుకున్న టైంకి రిలీజ్ చేయడం గొప్ప విషయమే. వాళ్ళ డెడికేషన్ కనిపిస్తోంది. ఇంత బడ్జెట్, అందులో విఎఫ్ఎక్స్కి అంత ప్రియారిటీ. పౌరాణిక చిత్రాలకు విజువల్స్ ఎంత కీలకమో చూపిస్తుంది. ఇంత కష్టపడి తీసిన సినిమాకి ఆడియన్సు, క్రిటిక్స్ రెస్పాన్స్ ఎలా ఉందని చెప్పింది ఎంఆర్ఎఫ్ రివ్యూ? యావరేజ్గా 3.55 రేటింగ్ ఇచ్చిందట. 3.5 అంటే డీసెంట్ రేటింగే. అవును, ఫస్ట్ హాఫ్ మీద కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ ఉందట. కానీ సెకండ్ హాఫ్, ముఖ్యంగా ఆ చివరి 30-40 నిమిషాలు అంటే ప్రభాస్, అక్షయ్ కుమార్ల ఎంట్రీ, క్లైమాక్స్, అది అద్భుతంగా పండిందని సమీక్షలో ఉంది. అంటే క్లైమాక్స్ బాగా కనెక్ట్ అయిందనమాట. అవును, విష్ణుగారి నటన అయితే కెరియర్ బెస్ట్ అని, క్లైమాక్స్ కళ్లల్లో నీళ్లు తెప్పించిందని, గూస్ బంప్స్ వచ్చాయని ఆ సుమిత్ కడేల్ అట్ సినేబజ్ ఎక్స్ అట్ తెలుగు క్రిటిక్ లాంటి వాళ్ల కామెంట్స్ని కూడా ఆ రివ్యూ కోట్ చేసింది. అంటే కథనం మొదట్లో నెమ్మదిగా ఉన్నా చివరికొచ్చేసరికి ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఆడియన్స్ని బాగా కట్టిపడేసిందనమాట. ఎంఆర్ఎఫ్ఎఫ్ రివ్యూ అదే సూచిస్తున్నట్టుంది. అవును, అదే అనిపిస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. కొన్నిసార్లు పేస్ కంటే ఫైనల్ ఇంపాక్ట్, ఆ క్లైమాక్స్ ఇచ్చే ఫీలింగ్, అవే సినిమా సక్సెస్లో కీ రోల్ ప్లే చేస్తాయి. ఆ స్టార్ క్యామియోలు కూడా జస్ట్ అట్రాక్షన్గా కాకుండా కథకు బలం చేకూర్చినట్టున్నాయి. ఇక ఫైనల్గా ఓటీటీ రిలీజ్ సంగతులు. ఎంఆర్ఎఫ్ఎఫ్ మూవీ టాక్స్ అంచనా ఏంటంటే థియేటర్స్లో 10 వారాలు ఆడిన తర్వాత ఓటీటీలోకొస్తుందట. 10 వారాలా? అంటే మంచి థియేట్రికల్ రన్ ఆశిస్తున్నారన్నమాట. అవును, అమెజాన్ ప్రైమ్ వీడియో రైట్స్ తీసుకుందని, బహుశా ఆగస్ట్ 2025 ఎండ్లో స్ట్రీమింగ్ రావచ్చని ఆ రివ్యూలో ఉంది. ఓకే. సో మొత్తంగా చూస్తే ఎంఆర్ఎఫ్ మూవీ టాక్స్ విశ్లేషణ ప్రకారం కన్నప్పలో కొన్ని లోపాలున్నా, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ పేస్ విషయంలో, అయినా కూడా సెకండ్ హాఫ్, క్లైమాక్స్, స్టార్ కాస్ట్, విజువల్స్తో ఎమోషనల్గా, స్పిరిచువల్గా బాగా కనెక్ట్ అయ్యే సినిమా అని తెలుస్తోంది. అవును, పౌరాణిక కథలంటే ఇష్టపడే వాళ్ళకి ఇది తప్పకుండా నచ్చుతుందని ఆ రివ్యూ సారాంశం.
నెమ్మది ఆరంభమున్నా చివరికి మెప్పించే ప్రయత్నం గట్టిగా జరిగిందనిపిస్తోంది. మరి ఈ మోడర్న్ టెక్నాలజీ ఇంత పెద్ద స్టార్ కాస్ట్తో పాత భక్తి కథలను మళ్లీ చెప్పడం అనేది ఈ జనరేషన్ ఆడియన్స్ని ఎంతవరకు ఆకట్టుకుంటోందో, వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తోందో ఆలోచించాల్సిన విషయం కదా. నిజమే. ఎంఆర్ఎఫ్ మూవీ టాక్స్ ఇచ్చిన ఈ విశ్లేషణ అయితే ఈ చర్చకు మంచి బేస్ ఇచ్చింది. మరి దీనిపై మీ ఆలోచనలేంటో పంచుకోండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.